వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిద్దాం, కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెబుదామని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అలాగే కాంగ్రెస్ చేస్తున్న నిర్లక్ష్యం అన్నింటినీ గుర్తు చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ నేతల బెదిరింపులకు భయపడొద్దని, గులాబీ కండువా మనదని ప్రజలకు ధైర్యం ఇచ్చారు. రోడ్ అవతల మేము, రోడ్ ఇవతల మీరు. కాబట్టి నేను ఎన్నిసార్లు వచ్చినానో మీ గల్లీలో, ఎన్నిసార్లు తిరిగినో మీ అందరికి కూడా తెలుసు. మీ గల్లీలకు, మీ వార్డులకు రావాలంటే నేను ఎప్పుడు బండి మీద రాను. ఇప్పుడు ఎందుకంటే పక్క గల్లీలోకి వెళ్ళి తిరిగి వచ్చినాం కాబట్టి ఇప్పుడు బండి మీద కార్లు వచ్చినాం. కానీ నడుచుకుంటూనే వస్తాం మీ గల్లీలకు. కొట్లాట పెట్టుకుందామా? కాబట్టి మనం అందరు ప్రతి ఒక్కరు ఈ ఒక్కసారి ఆలోచన చేయాలి. పుసుకున్న మనం ఇంకో పార్టీ దిక్కు ఇంకో దానికో వేస్తే 5 సంవత్సరాలు మా అమ్మ చెప్పినట్లు గోసపోతాం, బాధపడతాం. గారి కారు గుర్తుకే, స్వరూప గారి కారు గుర్తుకే కార్యక్రమానికి చేసినటువంటి బస్తీకి సంబంధించిన అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, వికారాబాద్ పట్టణ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం తప్పించినటువంటి సోదరులు మెతుకు ఆనంద్ గారు, గౌరవనీయులైనటువంటి సీనియర్ పార్టీ నాయకులందరికీ, మా ఆడబిడ్డలకు, అన్నాదమ్ములందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, 32వ వార్డుకు మా ఇంటికి ఎంత దూరం ఉంటుందో మీకు బాగా తెలుసు. మధ్యలో రోడ్ ఒకటే ఉంటుంది. రోడ్ అవతల మేము, రోడ్ ఇవతల మీరు. కాబట్టి నేను ఎన్నిసార్లు వచ్చినానో మీకు